చేస్తారంటే శ్రీకాకుళం నుంచి తడ వరకు వరుస చోరీలు. విశాఖకు చెందిన దంపతులు మరో యువకుడి అరెస్టు. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా తడ వరకు దాదాపు 100 చోరీలు చేసిన కిలాడి దంపతులు విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నున్న పోలీస్ స్టేషన్లో డీసీపీ గుండం రామకృష్ణ వివరాలు వెల్లడించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల 2 భారీ చోరీలు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. నున్న పరిధిలో జరిగిన నేరాల మీద కేసు నమోదు చేసిన సీఐ అహ్మద్ అలీ నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాక్కి చెందిన తోట శివకుమార్ ఈ నేరాలు చేసినట్టుగా దర్యాప్తులో జరిగింది. శివకుమార్ ఓ చోరీ కేసులో జైలుకు వెళ్ళినప్పుడు విజయవాడ రాజీవ్ నగర్కి చెందిన తుమ్మల మనోజ్ కుమార్ మరో యువకుడు పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరికీ నేరాలు చేయడంలో ఇతర శిక్షణ ఇచ్చాడు. ఇటీవల శివకుమార్ భార్యతో కలిసి విజయవాడలో మనోజ్ కుమార్ ఇంట్లో దిగాడు. అక్కడి నుంచి రోజు రెక్కి చేసి 3 నేరాలు చేసి పరారయ్యాడు. పోలీసులకు ఘటనా స్థలంలో వేలిముద్రలు అమ్మేవే. వాటిని పాత రికార్డుతో పోలిస్తే తోట శివకుమార్ వివరాలు వచ్చాయి. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుల కదలికలు గుర్తించి విజయవాడలో దంపతులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారిస్తే మనోజ్ కుమార్తో పాటు మరొకరు వివరాలు తెలిసే 15 లక్షల విలువైన 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకుని మనోజ్ కుమార్ని అదుపులో తీసుకున్నారన్నట్టు హైలైట్ చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు అక్రమార్జనకు